రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఏంటండి అసలు మీ పేరు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీలో మహామహులు ఉద్దండులు సీనియర్లు అందరికంటే కూడా ఇప్పుడు రోహిన్ రెడ్డి ఒక ఇంపార్టెంట్ ఒక పోర్ట్ఫోలియో లేకపోయినా ఒక నథింగ్ బట్ షాడో సీఎం అంటారు రోహిన్ రెడ్డి అంటే. ఏంటి అసలు అది నిజం? ఇది అసూయపరతో చేస్తున్నదా లేకపోతే దీంట్లో వాస్తవాలు ఉన్నాయా? షాడో సీఎం అని ఏం లేదండి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను 23 ఇయర్స్ నుంచి కొనసాగుతాను. అవును. అంతకు మొదలు నేను మెడిసిన్ కంప్లీట్ చేయకన్నా మొదలు కూడా నేను యూత్ కాంగ్రెస్లో కూడా ఉంటాయి. సో నా కాంగ్రెస్ పార్టీలో నేను ఆల్మోస్ట్ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకనే నేను ఆల్మోస్ట్ నా జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక 23 ఇయర్స్ జరిగింది. కానీ రేవంత్ అన్నతోటి నా జర్నీ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంది. అంటే రాజకీయాల కన్నా మొదలు నేను చదువుకున్న టైం అప్పటి నుంచి కూడా నేను రేవంత్ అన్నతోటే ఉంటాను, రేవంత్ అన్న ఫాలోవర్ని. సో రేవంత్ అన్నతోటే నా 30 ఇయర్స్ ఆఫ్ నా అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా నేను రేవంత్ అన్నతోటే నా జర్నీ అదే అయింది. కాబట్టి నేను రేవంత్ అన్నతోటి అప్పుడున్నా ఇప్పుడు ఉంటా, ఫ్యూచర్లో కూడా ఉంటాను నేను. కాబట్టి అందరు కూడా నేను రేవంత్ అన్నకు సన్నిహితుడు అనేది ఒక మెసేజ్ ఉన్నది. నేను చాలా అదృష్టవంతుని అనుకుంటాను. ఎందుకంటే నేను రేవంత్ అన్న శిష్యుని కింద నాకు ఇంత ప్రచారం జరుగుతుంది కాబట్టి. సో అట్లాంటిది తప్పించి కానీ వేరేది కూడా ఏం లేదండి. సో ఐఎమ్ ఆల్వేస్ విత్ రేవంత్ అన్న, ఐల్ బీ విత్ రేవంత్ అన్న. ఎట్లా మీ నారాయణగూడలో మీ ఫస్ట్ పరిచయం ఎట్లా జరిగింది మీకు రేవంత్ రెడ్డికి? అంటే రేవంత్ అన్న మేమందరం నారాయణగూడ నుంచే వచ్చిన వాళ్ళం. అక్కడ మా తాత వాళ్ళ ఇల్లు ఉండే, మా అమ్మమ్మ వాళ్ళది. మా ఇల్లు అక్కడనే నారాయణగూడలో. ఓకే. సో పక్కన వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఉంటుండే. సో అట్లా రేవంత్ అన్న మాకు అప్పుడు ఆ ఏరియాలో రేవంత్ అన్న అప్పుడు చదువుకునే టైంలో రేవంత్ అన్న వాజ్ ప్రామినెంట్ యూత్ లీడర్, అడ్మైరర్ మీకు అక్కడ. అప్పుడు ఆ టైం నుంచి రేవంత్ అన్నకు అప్పుడు పరిచయమైన ట్రావెల్ ఇప్పుడు ఇక్కడ దాకా నడుస్తూనే ఉంది. ఎట్లా మీకు గుర్తుందా ఫస్ట్ పరిచయం తనతో? ఎట్లా ఇంటరాక్షన్? ఏ విషయంలో మీరు? రేవంత్ అన్న మేము అప్పుడు నారాయణగూడలో ఉన్నాం. మాతోటి మేము అక్కడ గల్లీలో క్రికెట్ ఆడేటప్పుడు ఆయన వచ్చి మాతో క్రికెట్ కూడా ఆడేది చిన్నపిల్లలతోటి. ఓకే. రేవంత్ అన్న స్వభావం చూస్తే ఆయన పబ్లిక్ తోటే ఉంటాడు ఎప్పుడైనా. ఒక మాస్ లీడరు, అందరితో చేరువలు ఉంటాడు. నాకు ఇవాళ హోదా ఉందని చెప్పేసి నేను ఏదో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆహాభావం కూడా ఉండదు, ఆ గర్వం లేదు. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాడు రేవంత్ అన్న. అదే ఆయనలో గొప్పతనం. అందుకే ఆ రోజు ఉన్న రేవంత్ అన్న సన్నిహితులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ అందరు కూడా రేవంత్ అన్నతో ఇప్పుడు అట్లనే ఉన్నారు. రేవంత్ అన్న పాత మిత్రులు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అనే మాట్లాడతారు, రేవంత్ అని మాట్లాడతారు. అయినా కానీ ఏం కాదు, వేరే దగ్గరనేమో నన్ను సార్ అనాలి, నన్ను ఇట్లా సంబోధించాలి అట్లా సంబోధించాలని వేరే ఇప్పుడున్న నాయకులు కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. కానీ రేవంత్ అన్న దగ్గర మాత్రం పాత మిత్రులు అందరూ కూడా ఆయన పేరుతో మాట్లాడతారు. ఆయనతో చదువుకున్న వాళ్ళందరు మిత్రులు. రేవంత్ అన్న ఇప్పటికి కూడా పెద్ద మనుషులను అందరిని అన్నానే పిలుస్తాడు. అవును. మేమందరం కూడా చిన్నోళ్ళం కూడా అన్నానే పిలుస్తాడు. అంటే రేవంత్ అన్నకు అప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరితోటి కూడా ఎవరికి ఏం మర్యాద ఇవ్వాలో ఇవాళ కూడా అదే మర్యాద ఇస్తున్నాడు. ఆయన గొప్పతనం మీద ఇప్పుడు ఇలా అంత పెద్ద నాయకుడు అవడానికి కారణం ఏంటంటే ఆ రోజు నుంచి ట్రావెల్ అయిన వాళ్ళందరూ కూడా రేవంత్ అన్న కోసము ఈ రోజు కూడా డైహార్డ్ ఫ్యాన్స్ కింద పనిచేస్తారు. ఓకే. సో ఈ రోజు రేవంత్ అన్న చెప్పిండు అనుకోండి, మా పనులు కానీ ఫ్యామిలీని అన్ని పక్కకు పెట్టైనా సరే రేవంత్ అన్న కోసం పని చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే అందరికి చేస్తాడు ఆయన, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, అందరితోటి మన బాగోగులు చూసుకుంటుంటాడు, అందరి గురించి ఆలోచిస్తాడు. ఏదైనా మీకు అతను మీ కష్టం తీర్చిండి ఏదైనా గుర్తుందా మీకు? మీ సమస్య చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ బెస్ట్ చాలా. ఎప్పుడు నాకు చిన్న కష్టం వచ్చినా కానీ ఏదైనా మా అమ్మకి చెప్పుకుంటుంటే, లేకపోతే రేవంత్ అన్నకి చెప్పుకుంటుంటే, లేకపోతే జానారెడ్డి గారికి చెప్పుకుంటాం అంతే. సో రేవంత్ అన్న దగ్గరికి ఎప్పుడు పోయినప్పుడల్లా కానీ కూడా మాకు ఈ సమస్య ఫస్ట్ చెప్పిన కష్టం ఏంది, దాన్ని ఎట్లా తీర్చాడు? కష్టం అంటే గుర్తులేదు. మాకు చిన్న కష్టం కాడి నుంచి ఏది ఉన్నా కానీ రేవంత్ అన్న దగ్గర పోతాం. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని ఏదైనా చిన్నది అంటే చిన్నది పెద్ద లెక్క ఏమి ఉండదు. ఏ సమస్య ఉన్నా కానీ కూడా నాకు ఏదైనా ఆలోచన, ఏదైనా సలహా, ఏదైనా పని చేద్దాం అనుకున్నా కానీ ఆయన సలహా తీసుకుంటాం. సో ప్రతిదానికి సమయం ఇస్తాడు. ఓకే. ఇంత బిజీ ఉన్నా కానీ కూడా అన్న నాకు 5 నిమిషాలు కావాలి, నాకు పర్సనల్ ఉన్నదని అంటే పక్కకు తీసుకొని మాట్లాడి. పెద్ద పెద్ద వాళ్ళు క్యూలు కట్టినా కూడా టైం దొరకట్లేదు అంటున్నారు. మీకు అందరికీ టైం దొరుకుతుంది రేవంత్ అన్న దగ్గర. మీరు గత ముఖ్యమంత్రి దగ్గర చూసుకుంటే 10 సంవత్సరాల పెద్ద పెద్ద నాయకులను గేట్ కాడికి వెళ్ళి బయటికి పంపించడం. ఇవాళ రేవంత్ అన్న ఇంటి కాడికి ఎవరన్నా పోతారు, ఎవరన్నా కలుస్తారు, ఎవరు సామాన్యుడైనా కానీ ఫోటో దిగొచ్చు ఆయనతోటి. సెల్ఫీలు కూడా దిగుతారు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారితో. ఓకే. అదే గొప్పతనం కదా. పబ్లిక్ లో పోతాడు. మన గణేష్ నిమజ్జనం ఉండే చూడండి, పబ్లిక్ లోకి వెళ్ళిపోయిండు.
ఏ ముఖ్యమంత్రి ఆయన పోతాడు, మంత్రులు పోలే లాస్ట్ బుల్లెట్ మీద పోతున్నాడు, బుల్లెట్ మీద పోతాడు, పబ్లిక్లలో కలిసిపోతాడు, అసలు సెక్యూరిటీ కూడా లేకుండా పోతున్నాడు అంటే. సెక్యూరిటీ లేకుండా కూడా వెళ్ళిపోయింది. మన గణేష్ నిమజ్జనం రోజు పోయింది కదా, పబ్లిక్ లో అందరితో కలిసిండు కదా. ఏదో రాత్రిపూట కూడా ఎక్కడో పోతున్నాడు ఒక్కడే, ఎవరిని వెంట పెట్టుకోకుండా, అట్లా అట్లా కూడా ప్రచారం అవన్నీ గాలి మాటలు అవి. అంతేనా? ఎందుకంటే ఆయన పూజాకో ఎక్కడికో వెళ్తాడు ఎవరు తోడు తీసుకోకుండా అని. నేను ఒక మాట చెప్తాను కదా, వీళ్ళు నాచిన నీయాతో ఆంగం తేడా అని ఒక సామెత ఉంది. రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒకటి బురద జల్లాలని లోఫర్ మాటలు మాట్లాడుతారు. అంటే అది ఎవరు మాట్లాడతారంటే లోఫర్. ఆయన ఇమేజ్ని ఏదో డ్యామేజ్ చేస్తానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అందరిని వదిలేసి ఒక్కడి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. పోనీ భూజాల మీరు నేను కలిసిపోవచ్చా లోపలికి? ఆడ ఎంట్రీ ఇవ్వాలా? కార్ నంబర్ లేకుండా ఎవరైనా పంపిస్తారా? పోనీ ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత దమ్ముంటే వాళ్ళకు, ఎవరైతే చిల్లర్ ముల్లర్ మాటలు మాట్లాడే నాకు దమ్ముంటే సాక్ష్యాలు బయట పెట్టాలి. ఏదో చిల్లర్ మాటలు మాట్లాడి ఏదో మాట్లాడితే మాత్రము మాకు రక్తం ఉడికిపోతుంది ఒకసారి. కానీ రేవంత్ అంటే వదిలేసి అంటాడు ఆయన. కానీ వాళ్ళు చెయ్యలేక ఇంకొకరి మీద బురద తల్లుతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు బాజాప్తా ప్రజల మధ్యలో పోయిండు. ఈల లేక దొంగ సాటు పోయి దొంగ పార్టీలు చేసుకోవడము, లేకపోతే రాత్రుల పూట చీకటి రాజ్యాలు లేవు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు మొగోడు, దినం పూట ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. వీళ్ళ లెక్కట చీకట ఫామ్ హౌస్లలో వండుకోవడాలు, ఫామ్ హౌస్లలో రాసిన రేవంత్ రెడ్డి గారి జీవితంలో చేయరు. వీళ్ళు ఒక్కటన్నా మీరు వాళ్ళ సోషల్ మీడియా చూడండి, ఇవాళ రేపు సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళకున్న కొన్ని పేడ్ ఛానల్స్లలో ఏది దొరికితే అది రాస్తారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వాడు ఏం కొంచెమన్నా బుద్ధి ఉండే మాట్లాడతారా వీళ్ళు? నాకు అర్థం కాదు. ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ వచ్చి రిసీవ్ చేసుకొని డిప్లొమాట్ హోటల్, అది ప్లాజా హోటల్ అనేది ఆల్ డిప్లొమాట్స్ ఉండే హోటళ్ళల్లో కంప్లీట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ నుండి అందరు ఉంటే ఏం మాట్లాడతారండి బుద్ధి లేకుండా? తాగి పడిపోయారు అని ఏదో ఒకటి ఐస్ క్యూబ్ ట్రే కూడా చూపించారుగా. ఎవరు అసలు దాంట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారు కానే కాదు, వాళ్ళ బ్రదర్ అనుకుంటా. వాళ్ళ బ్రదర్ ఫోటో పెట్టి ఇంకోరు ఆయన ఇది చేసిన వాళ్ళ బ్రదర్స్ ఎవ్వరు కూడా, మొత్తం నేను చూసిన 30 ఏళ్ళ నుంచి ఎవ్వరు కూడా వ్యసనాలు అలవాట్లు లేవు. ఎవ్వరు కూడా మందు దాగరు, సిగరెట్ దాగరు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. రేవంత్ అన్న ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ప్రజా జీవితంలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు. ఒక్కడన్నా రేవంత్ రెడ్డి గారి గురించి ఇది చేసిందని చెప్పమానండి. అంటే అతనికి మందు అలవాటు ఉందా లేదా? ఎందుకుంటే మందు అలవాటు లేదు ఆయనకు. ఓకే, ఉంటే భయమేం ఉంది? అంతే కదా. కేసీఆర్ లెక్క బాధ్యత సిగరెట్ తాగిండు కేసీఆర్. ఒక ఎయిర్పోర్ట్ లా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఎయిర్పోర్ట్ లో సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, ప్రోటోకాల్ ప్రకారం. ప్రోటోకాల్ కాదు, దట్ ఈస్ అ రూల్. యూ కాంట్ స్మోక్ ఇన్ ఫ్రంట్ ఇన్ ద పబ్లిక్ ఆఫీసెస్. ఎయిర్పోర్ట్ లో సిగరెట్, రన్వే మీద కూర్చొని సిగరెట్ తాగొచ్చా? మందు తాగొచ్చా? కేటీఆర్ పోయి పార్టీలు చేసుకోవచ్చా? దాని తప్పేమున్నది? ఇప్పుడు నీకు తాగాలనుకుంటే నేను ఇప్పుడు బరాబర్గా నేను మందు అవుతా అంటే మందు అవుతా అని చెప్పుకుంటాం, అంతే కదా. దానిలో భయపడేదేముంది? చెయ్యంది కూడా నువ్వేంది నాకు ప్రూవ్ చేసేది? నువ్వు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడైతే మందు తాగిండా చూపి, సిగరెట్ తాగిండా చూపి. రేవంత్ రెడ్డి గారు రాత్రుల పూట బైక్ మీద ఒక్కరు పోయింది చూపియా?